జీవమార్గం వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే యేసుప్రభు వారు మాట్లాడుతూ, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. వాస్తవమే, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు దానిని సహించడంలోనే మన గొప్పతనం ఉంటుంది. అదే ధన్యత అంటున్నాడు యేసుప్రభు వారు. ఎవడైనా తప్పిదములకు దెబ్బలు తిన్నప్పుడు దానివల్ల ఏంటి ప్రయోజనం? తప్పిదం చేశాడు, దెబ్బతిన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 21 నుంచి సంగతులు మాట్లాడతాడు. తప్పిదమునికే దెబ్బలు తిన్నప్పుడు ప్రయోజనం ఏమీ లేదు అని చెబుతూ యేసుప్రభు వారిని మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపలేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఈయన మౌనంగా ఉన్నాడు. ఆయన నోరు తెరవలేదు, బదులు దూషింపలేదు. తనను హింసిస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఆయన సహనము, ఆయన ఓపిక మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే యేసుప్రభు వారు సహించండి అంటున్నాడు. మీ ఓర్పు, మీ సహనము సకల జనులకు తెలియజేయుడి అంటున్నాడు. కాబట్టి మన మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనము గాబరాపడి బదులు దూషించాల్సిన అవసరం లేదు. చెడ్డ మాటకు బదులుగా మరలా చెడ్డ మాటలు మనం పలకాల్సిన అవసరం అది మనకు తగదు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను అంటాడు. కాబట్టి మేలుకరమైన మాటలే మాట్లాడాలి మనం. అపవిత్రమైన మాటలు, దూషణకరమైన మాటలు మనం మాట్లాడడానికి వీల్లేదు. యేసుప్రభు వారు మనకు అదే నేర్పుతున్నాడు. కృతజ్ఞత వచనాన్ని మనం పలకాలి. కాబట్టి మన నోటి మాట ఎప్పుడు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరత మనపైన ఎంతైనా ఉంది. అందుకే ఈ విషయాలన్నింటినీ మీకు జ్ఞాపకం చేయాలని ఈరోజు ఈ సంగతులని గుర్తు చేస్తున్నాను. కాబట్టి అపోస్తలులు కూడా అలాగే దాన్ని కొనసాగించారు. అపోస్తలులు అందరూ కూడా ఎన్నో హింసలు పొందుకున్నారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో నిందలు భరించారు. అయినను ఏ రోజు కూడా వాళ్ళు బదులు దూషించడం కానీ, బదులు శ్రమ పెట్టడం కానీ, ఇటువంటి బెదిరించడం కానీ ఏమీ చేయలేదు వాళ్ళు. కాబట్టి ఆ ధోరణిని మనం అలవాటు చేసుకోవాలి. అటువంటి జీవన విధానాన్ని మనము అలవర్చుకోగలిగితే ఒక మంచి సమాజాన్ని మనము తీర్చిదిద్దగలుగుతాము. మనమే ఒక గొప్ప పత్రికలాగా, మన జీవితమే ఒక గొప్ప పాఠంలాగా సమాజానికి నిలుస్తుంది. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి శోధనను సహించండి, శ్రమలన్నింటినీ సహించండి, ఓర్పుతో సహనంతో ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.